చెప్పలేదు సంతోషంగా ప్రభునామాన్ని Praise the Lord. Hallelujah. Hallelujah. Cristo సాక్షిదాని ఉండావా నీను సాక్షి Cristo సాక్షిదాని ఉండావా నీను సాక్షి
Praise the Lord. Praise the Lord. Hallelujah. Yesaya, na Yesaya, Yesaya,
ప్రార్థన చేసుకుందాం. వెళ్ళే ముందుగా అందరూ కూడా దేవా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావా, ఎందుకంటే ఈ వాక్యంలో మమ్మల్ని ప్రదర్శించేది, నీ వాక్యంలో మన సర్వశక్తులను నడిపించేది తండ్రి. నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడుతూ మేము సరి చేసుకుంటాను, దిద్దుకుంటాం. మేము సరిచేయబడిన అనుభవం ఉంది, సిద్ధపడిన అనుభవం ఉంది తండ్రి. నేను చేరగలిగిన కృపను మాకు దయచేయండి. నేను మాత్రమే కాదు, నా కుటుంబ సభ్యులు కూడా, ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొంది రక్షణ పొంది ఈ సంఘంలో చేర్చబడినట్టుగా నిజంగా మీరు మాతో మాట్లాడండి. విన్న వాక్యాన్ని మేము నేర్చుకొని మా ఇంటికి కూడా మేము ప్రకటించి తండ్రి అనేకులకు నీ స్వార్థ ప్రకటించి నీ రాజ్యం కట్టులో మేము కూడా పాలి భాగస్తున్నట్టుగా మమ్మల్ని సాధనాలకు వాడిపోయా మమ్మల్ని మొత్తం మమ్మల్ని సిద్ధపరచండి. మేము కూడా అనేకులు సిద్ధపరిచేటట్టుగా మేము తయారవున్నట్టుగా అయ్యా మాకు సహాయం చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. మనతో ఉన్నటువంటి అప్పుడు వాటి వారితో ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకే స్తోత్రములు తండ్రి. పోయిన ప్రభుదినం నుండి ప్రతిదినం వరకు తండ్రి మమ్మల్ని ఎంతగానో కాంతి కాపాడిన మా గొప్ప దేవ, వేలాది స్థుతులతో తండ్రి. ఈ ఉదయకాల సమయం తండ్రి నీ యొక్క దాసుడు వాక్యం కొరకు నిలబడుతుండగా నీ యొక్క శిలోసాట మరి కొన్ని మాకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం విడిపెట్టుకున్న మా హృదయాల్లో భద్రపరుచుకుంటుగా ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున బట్టి స్తుతించి ఆరాధించి బట్టి మాకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతుందా. చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26వ వాక్యం, పేజీ నెంబర్ 408. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించి. అక్కడే రాయబడిన మాట మరొక మాట చదువుతాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం చదువుతున్నాం. 21వ వాక్యం, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించింది. వారి వస్త్రములు పాతగిలిపోలేదు. వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదిగాక చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంతవరకు సజీవులకు కాచి కాపాడిన యేసయ్య నామమునకు స్తుతి కలుగును గాక. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకు ఘనత కలుగును గాక. దైవ గ్రంథంలో ప్రియులారా, నెహెమ్యా గ్రంథంలో ఒక ప్రత్యేకంగా దేవుడు రాయించినటువంటి సంగతులను నేను రెండు భాగాలలో 2 మాటలు చదివాను. ఒకటి 26వ వాక్యంలో, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి అన్నారు. అవిధేయులై తిరుగుబాటు చేసినారు. ఎవరు తిరుగుబాటు చేస్తారు? ఎవరు తిరుగుబాటు చేస్తారంటే వారి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు తిరుగుబాటు చేస్తారు. కానీ సహాయం చేసిన వారికి మనం తిరుగుబాటు చేసే అనుభవాలు ఉన్నాయి కాబట్టి రాశారు ఇక్కడ దేవుడు. అర్థం చేసుకుంటున్నారు. దేవుడు మేలు చేశాడు, దేవుడు వాళ్ళకు ఉపకారం చేశాడు, దేవుడు ఎన్నో మంచి కార్యాలు వారికి చేస్తే దేవుడు చేస్తున్న మేలుకు తగినట్టుగా వాళ్ళు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని సన్నిధిలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక దేవుని సన్నిధిలో కూర్చున్నాయా, మా జీవితంలో ఇన్ని మేలు చేసావు కదా, మా జీవితంలో ఇన్ని ఆశ్చర్యకరం చేసావు కదా,
ఈ అద్భుతాలు చేసావు కదా అని దేవుని స్తుతించాలా, దేవుని కనపరచాలా, దేవుని మహిమపరచాలా. దేవునికి స్తోత్రం. అయితే స్తుతించవలసిన వారు, ప్రభుని కనపరచవలసిన వారు ఇక్కడ ఏమైందంటే అవిధేయులయ్యారట, తిరుగుబాటు చేస్తా ఉన్నారు. తిరుగుబాటు అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే ఇక్కడే రాయబడిన మాట. ఇప్పుడు 21 చదువుతాం. 9వ అధ్యాయం నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 21, పేజ్ నెంబర్ 408. 9వ అధ్యాయం 21లో నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరముల వారిని పోషించి. ఎవరంటున్న మాట ఇది? దేవుడు అంటున్నటువంటి మాట. 40 సంవత్సరముల వారిని పోషించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరాలు వారిని పోషించారు. ఎప్పుడు పోషించారు? అరణ్యంలో పోషించారు. అరణ్యయాత్రలో దేవుడు వారిని పోషించాడు. అనగా వారికి కావలసిన తిండి వాళ్ళకి పెట్టాడు కదా. వారు ఏది కోరుకుంటే అది దేవుడు ఇచ్చేశాడు. ఎక్కడండి? ఇంటి దగ్గర అరణ్యంలో కనీసం నీళ్ళు ఉంటాయి, నీళ్ళు ఏమి ఉండవు. అరణ్యంలో ఏమి దొరకవు. అసలు ఏమి దొరకని దగ్గరనే తన పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరిచినాడు దేవుడు. ఇప్పుడు ఆహారాన్ని సిద్ధపరిస్తే వీళ్ళు చివరికి ఏమైనారట? తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. యెషయా గ్రంథం ఇప్పుడు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబాటు. తను ఎవరు తిరుగుబాటు చేశారు? తన పిల్లలే వారి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. చూడండి ఎంత బాధ ఉంటుంది. చిన్ననాటి నుండి వాళ్ళని పెంచి పోషించి వాళ్ళకి కావలసిన ప్రతి అవసరతలు తీర్చి, వాళ్ళ అక్కర్లన్నీ తీర్చి, వాళ్ళకి కావలసిన అన్ని సమకూర్చిన తర్వాత వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత తిరుగుబాటుతనంగా ఉంటే, వ్యతిరేకంగా ఉంటే తల్లిదండ్రులకు ఎంత కొట్టుకుంటుంది, తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అదే జరుగుతా ఉంది. ప్రియులారా, దేవుడు అరణ్యంలో వారిని పోషించాడు, వారికి కావాల్సిన అన్ని ఇచ్చేశాడు. ఇక తన పిల్లలకు, దేవుని పిల్లలు కనుక ఐగుప్తు ప్రాంతంలో నుండి కారణమైన ప్రాంతానికి నేను నడిపిస్తాను, తీసుకెళ్తానని చెప్పినాడు. పాలు తేనెను ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. దేవుడు వాగ్దానం చేశాడు. నేను నడిపిస్తా ఉన్నాడు. దేవుడు నడిపిస్తున్నప్పుడు తన పిల్లలకు అవసరం వచ్చింది, ఆహారం ఇచ్చాడు. తన పిల్లలకు అవసరం వచ్చింది, దప్పిక తీర్చాడు. ఎంతంటే ఆ దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నా అనేటటువంటి కొత్తిమీర గింజలాగా ఉంటుంది మీరు తెల్లగా, అటువంటి దేవదూతలు తినే ఆహారాన్ని దేవుని పిల్లలకు అరణ్యంలో నడుస్తుంటే వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ పూట కాకపోతే మనం ఫ్రెష్గా ఈ రోజుది రేపటికి పనికిరాదు. మళ్ళా ఏ మాత్రం దాచుకున్నారనుకోని పొరపాటున అది కంపు పడుతుంది, అర్థం కాదు. ఇలా చూడండి, కొంతమందికి ఆల్రెడీ చెప్పేశాడు, అయ్యా దేవుడు నాకు చెప్పాడు మీరు రేపటి కోసం ఏం దాచుకోవద్దు అని మోసం చెప్తే కొంతమంది అవిశ్వాసం ఏం చేస్తున్నారంటే దేవుడు ఇస్తాడు ఇవ్వడు, దేవుడు ఇస్తాడు ఇవ్వడు, ఈ రోజు దొరికిన కాడికి దాచుకుందాం, రేపు పిల్లలు పెట్టుకోవచ్చు కదా అని కొంతమంది దాచుకునే ప్రయత్నం చేస్తే అది రేపు పనికిరాదు. కొంతమంది మాత్రం చాలే కడుపు తిన్నావు ఇక చాలు అని తృప్తిగా తిన్నారు, భోజనం చేశారు. ఉదయానికల్లా మరలా దేవుడు మన్నా ఇస్తానన్నాడు కదా. ఇప్పుడు అరణ్యంలో మన్నాను కురిపించింది దేవుడు, రేపు ఇస్తాడు కదా అని దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉన్నారు. వారికి మరలా దేవుడు దయచేశాడు. ఎవరైతే దాచుకున్నారో అంత కంపు కొట్టే ప్రయత్నం చేస్తారు. చూడండి ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, అరణ్యంలో దేవుని పిల్లలకు దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఇస్తే ఇప్పుడు చూడండి వారి బ్రతుకులు ఏమైపోయినట్ల తిరుగుబాటుతనం వరకు వచ్చేసి ఎవరు నాన్న చిక్కులేరు వారికి, ఇంకా దేవుడు తప్ప ఎవరు సహాయం చేసేవారు లేదు. ఇక అటువంటి పరిస్థితుల్లో దేవుడే సహాయం చేస్తా ఉంటే దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు, దేవుడి మీద చేస్తా ఉంటే మేలు చేసిన దేవుడిని తిరస్కరిస్తా ఉంటారు. ఈ రోజు మనం కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనం మేలు చేసి రక్షిస్తే, మనల్ని కాచి కాపాడితే, దేవుడు కృప నుంచి ముందు నడిపిస్తా ఉంటే దేవుడి మీదే సన్నిహితం కొరకు, దేవుని సేవకే అడ్డుపడటం,
దేవుని యొక్క సంఘాలనే విభేదాలు చేయడం, దేవుని యొక్క పనినే దేవుని కోసం ప్రయత్నం చేయకుండా, ముందుకు వేయకుండా చాలా మంది కూడా ఏమైపోతున్నారంటే అడ్డుపడతారు. మేలు చేసిన దేవుని పరిచర్య చూడండి, చాలా మంది చాలా రకాలు చూస్తాం. వేదాలు పెట్టుకొని అసూయతో, కక్షలతో, విభేదాలతో ప్రభులో సాగవలసిన వారు, ఐక్యత కలిగి ఉండవలసిన వారు, ప్రేమ కలిగి ఉండవలసిన వారు, ప్రేమ లేక, ఐక్యత లేక, సమాధానం లేక తిరుగుబాటుతనంలో జీవిస్తున్నారు. దేవుడు ఎందుకు పిలిచినాడు? ప్రతి ఒక్కరిని సమాధాన పరంగా పడమని పిలిచినాడు. చెప్పండి, ప్రతి ఒక్కరితో మీరు సమాధానం ఉండాలి, ఇది దేవుడు పిలుపు. ప్రతి ఒక్కరితో మీరు ప్రేమ కలిగి ఉండాలి, ఇది దేవుడు పిలిచింది. ఎందుకంటే ప్రభు ప్రేమలో మీరు నిలిచి ఉండాలి, ప్రభు ప్రకారం మీరు జీవించాలి, ప్రభు చిత్తంలో మీరు ఉండాలని ప్రభు పిలిచినాడు. లోకం నుండి వేరు చేసి ప్రభు ప్రత్యేకపరుచుకుంటే, ఇప్పుడు ప్రత్యేకించబడిన వారు మరలా ఏమవుతుందంటే చేదైన వేరు మరలా మనకెత్తలే, మనకెత్తే తిరిగి పెద్ద పైరి పక్కన కాస్తా ఉంది. చేతితనం నాటితే ఏ విత్తనం పడుతుంది, ఏ కాయ కాస్తుంది? చేదు నాటితే చేదే. కాబట్టి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఏది విత్తుతాం అదే కోస్తామని దేవుడు వాక్యం రాయడం. మనం ఇచ్చేది మంచి విత్తితే మంచినే, చెడు విత్తితే చెడునే. ఇది ఈ రహస్యాన్ని ఇంకొకసారి రాయబడింది. నువ్వు ఎదుటి వారికి ఎట్టి కొరతతో నువ్వు కొలుస్తావో అట్టి కొరతతో నీవు కూడా కొలవకూడదు. కాబట్టి మనము దేవుడు పిలిచినాడు, ఈ అరణ్య యాత్రలో మనం నడిపిస్తా ఉన్నాడు. ఎట్లా నడిపిస్తున్నాడంటే మనకు కావలసిన ఆహారాన్ని సిద్ధం చేస్తూ నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ ఆత్మీయ ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఏ పూటకి ఆ పూట వచ్చినటువంటి ప్రతి ఒక్క శత్రు సమూహాన్ని ఆయన తొలగిస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందుల అన్నిటిని తప్పించేసి నడిపిస్తా ఉన్నాడు. ఎలా అంటే ఐగుప్తు అనే ప్రాంతంలో నుండి తన పిల్లలను నడిపించినట్టుగా అక్కడ చూస్తాము. అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా అనే మాట చూస్తాం. తన పిల్లలకి ఏమీ తక్కువ కాకుండా కంటిన్యూస్ చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించిన దేవుడు మాట్లాడుతా ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు పోషించాడంట చెప్పాలి? 40 సంవత్సరాలు పోషించాడు. ఈ రోజు నీ వయసు ఎంతో నాకు తెలియదు. ఇప్పటికీ దేవుల్లో నిలుచున్న వయసు ఎంతో నాకు తెలియదు. నీ వయసు 60 సంవత్సరాలు ఉండొచ్చు, 70 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, 50 సంవత్సరాల వయసు ఉండొచ్చు. కానీ నువ్వు ప్రభువు నమ్మి ఎన్ని సంవత్సరాలు? ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు? ఈ ఇన్ని సంవత్సరాలలో ఎంతగానో ప్రభులో ఫలించావు, ఎంతగానో ప్రభులో అడ్డుకట్టబడినావు, ఎంతగానో ఫలించావు, ఫలములు వచ్చాయి, ఎంతగానో ప్రయాసపడినావు, ఎంత నిలిచి ఉన్నావు. మొదటి రోజు పలకలి ఫలపం ఇచ్చి పంపిస్తారు బయటికి పిల్లలు. 1వ తరగతి 2వ తరగతికి వచ్చేసరికి పలకా బలపం తీసేసి పెన్ను బుక్కు ఇచ్చి పంపిస్తారు. అది తరగతికి ఏం జరుగుతా ఉంది? పుస్తకాల బ్యాగ్ పెరుగుతూ ఉంటుంది. చూసి ఉంటారు పిల్లలు. పుస్తకాల బ్యాగ్ లగేజ్లో పెరుగుతూ ఉంటుంది, పుస్తకాలు పెరుగుతూ ఉంటాయి. పెన్నులు కూడా ఒక పెన్ను కలర్ పెన్ను వాడతాడు, ఇంకా రెడ్ పెన్ను ప్రశ్నలకు, బ్లూ పెన్ను ఆన్సర్కు రాస్తా ఉంటాడు. అంటే దినదినం ఏమైతా ఉంది? తన చదువులో ముందుకు వెళ్తా ఉన్నాడు. బుక్స్ కూడా పెరుగుతా ఉంటాడు. ఒక్కొక్క విషయం, కొత్త విషయం తెలుసుకుంటూ ముందుకు పోతున్నాడు. పలకా బలపం తీసుకోవాలంటే ఇప్పుడు 10వ తరగతి పిల్లలు పలకా బలపం తీసుకోవాలి. చూసారు ఎక్కడన్నా? తీసుకుంటారు. ఎందుకంటే 1వ తరగతిలో అవసరం. అది 1వ తరగతి వరకే అది నేర్చుకున్నారు. 1వ తరగతి అయిపోయింది. ఇప్పుడు 10వ తరగతికి వచ్చేసరికి ఆ పుస్తకాలు మారిపోయినాయి, ఆ పరిస్థితులు మారిపోయినాయి. అంటే నీ జీవితం ఏంటి? ప్రారంభ రోజులలో నుండి ప్రభువును అనుసరించే విధానంలో ఇప్పటి వరకు ఆ పలకా బలపమే ఆలు చెప్తాం. ఇంకా ఆలు పలక బలపము చిన్న 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 ఒక్కొక్క అక్షరమే రాసుకున్నావు. కానీ పదాలు పలికేది ఎప్పుడు? వాక్యం చదివేది ఎప్పుడు? పాటలు పాడేది ఎప్పుడు? ప్రార్థన చేసేది ఎప్పుడు? ప్రభువులను ఫలించేది ఎప్పుడు? ప్రభు పని జరిగించేది ఎప్పుడు? పలకా బలపం లాగా మొదటి ప్రారంభంలో ఉన్నట్టుగా కొంతమంది అయితే
అదే స్థితిలోనే ఉన్నారు. కొంతమంది అయితే ఎలా ఉన్నారంటే తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నారు. తిరుగుబాటు చేస్తా ఉన్నారు దేవుని మీద, వ్యతిరేకతను కలిగి ఉన్నారు దేవుని మీద. ఇలా చూడండి, దేవుడు పోషించిన దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, ప్రేమించిన దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఇంతవరకు నిన్ను బ్రతికించిన దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, నా పని నువ్వు ఎంతవరకు బ్రతికిస్తున్నావు, నా కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు. చాలా మంది ఒక మంచి పాట పాడాడు అన్న వచ్చిన బట్టి, అన్య జనుల మధ్యలో క్రీస్తు మధుర నామము అది దూషించబడుతుందా, గణపరచబడుతుందా. చాలా చక్కని పాడారు. అంటే అన్ని జనుల మధ్యలో ప్రభుని ఎరగని వారి మధ్యలో నిన్ను బట్టి నిజంగా వాళ్ళందరూ కూడా ప్రభుని నమ్ముకొని ప్రభుని మార్గం రావాలి. ఎందుకంటే ప్రభు గొప్పవాడు కనుక ఆయన నువ్వు నిలిచున్నావు కనుక నిన్ను నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారు కూడా ఒకటి కనుగొంటాడు, అయ్యో ప్రభు ప్రభు ఎంత అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని ఆశ్చర్యకాలు నేను కూడా తెలుసుకుని ప్రార్థనకి ఎంత బాగుంటుంది. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. ఎందుకంటే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టి, నీ బ్రతుకున్న దేవుడు అద్భుతకరంగా మలిచినాడు కాబట్టి, అయ్యో దేవుని మందిరానికి పోయే పిల్లలను దేవుడు ఎంత బాగా ఆశీర్వాదించినాడు, ఎంత బాగా స్వస్థపరిచినాడు, నేను వెళ్తే నేను బాగుంటాను కదా అనే ఆలోచన కలుగుతుంది. నువ్వు మందిరానికి వస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుతనంలో ఉంటే నీ కుటుంబం ఏమాత్రం తీర్చబడుతుంది, ఏమాత్రం ఆశీర్వదించబడుతుంది, ఏమాత్రం కూడా దేవుడి యొక్క చిత్తంలో ముందుకు సాగుతారా, ఫలిస్తారా? దేవునికి వేరుగా ఉంది మీరు ఏం చేసినది ఫలించండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, తండ్రి అయిన దేవుడు మనం ప్రేమించాడు, నువ్వు ఫలించాలని ప్రభు కోరినాడు, అయితే నువ్వు ఫలించాలి. ఉపవాస ప్రార్థన శాలం చేస్తున్నాను, మనసులు కనపడే ఉపవాస ప్రార్థన. దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, మనసులు కనపడకూడదు ఉపవాస ప్రార్థన చేస్తాను. నువ్వు ఉపవాసం ఉంటున్న సంగతి కూడా ఎవరికి తెలియదు. నువ్వు కాలు వేసిన సంగతి కూడా ఎంత వేసింది కూడా, మూడు చేతులు వేసింది ఎడ చేతి కూడా తెలియకూడదు. అంటే దేవుని సంగతులు ఇలా దాగి ఉన్నాయి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని వాక్యం రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాం. 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు కాబట్టి ప్రియులారా, మీరు ప్రార్థన చేయనప్పుడు అని అన్నాడు. ఎవరంటే దేవుని పిల్లలు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, వేషధారుల వలె ఉండవద్దు. మొదటి మాట ప్రార్థనలో ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి? దేవునికి ఇష్టకరంగా మనం ఉండాలి. కానీ వేషాలు వేసుకోవడం అంటే ఏంటంటే, ఉపరంలోకి వస్తుంటారు, కొన్ని రకాల వేషాలు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ వేషాలు వేసుకొని వస్తే వాళ్ళకి ఏదైనా సాయం చేస్తారు. ఎవరైనా పిల్లల దగ్గరికి వచ్చి అధికారికంగా బెదురు పాటలు చెప్తూ ఉంటారు. ఈయన ఒక వేషం వేస్తారు, ఇంకోసారి ఇంకొక వేషం వేస్తారు. అంటే నాటకశాలలో కూడా చూస్తారు. మనం నాటకశాలలో ఆ వేషం వేసుకొని ఆడ యాక్టింగ్ చేస్తేనే వాడికి డబ్బులు ఇస్తున్నారు. ఆ వేషం వేసుకొని ఆడ యాక్టింగ్ అని చేయలేదనుక రంగులు పూసుకుంటారు. వేషం వేషంలో మీరు చూస్తారు కదా, డ్రామాల వేషంలో చాలా మంది చూస్తారు. అంటే ఆ పాత్రలో పోషించబడాలి. కొంతమంది భార్యగా నటిస్తూ ఉంటారు, కొంతమంది కుమార్తెగా నటిస్తూ ఉంటారు, కొంతమంది కోడలుగా నటిస్తూ ఉంటారు. నటించడం వేషాలు వేసుకొని నటిస్తూ ఉంటారు. కొంతమంది తండ్రిగా నటిస్తారు. నిజంగా అలా నటించే వాళ్ళలో నిజంగా ఆమె ఆయనకి భార్యనా, నిజంగా ఆమె కుమార్తెనా, నిజంగా ఆమె కోడల అలా నటించాలి. అలా కోడలుగా నటించాలి, అలా కుమార్తెగా నటించాలి, అలా భార్యగా నటించాలి. వారికి ఇచ్చిన పాత్ర ఏదో ఉందో ఆ పాత్ర ప్రకారం నటిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అంటే సీరియల్లో కానీ సినిమాలో నిజంగా వాళ్ళు నిజంగా దంపతి జీవితం జీవించేవారు, నిజంగా వాళ్ళు భయపడతారా, నిజంగా వాళ్ళు అన్నదమ్ములా, నిజంగా వాళ్ళు అక్క చెల్లెలా, నిజంగా బాబాడతారా? కాదు. ఆ కథ ప్రకారం మరి నటించాలని. ఇది వేషాలు వేసుకోవడం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు వేషధారుల వలె ఉండొద్దు. మందిరంగా ఒక రకంగా, ఇంటి దగ్గర ఒక రకంగా, పనుల దగ్గర ఒక రకంగా, ఉద్యోగం దగ్గర ఒక రకంగా ఇలా ఉండవద్దు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయనప్పుడు మీరు ఎలా ఉండాలంటే వేషధారుల వలె మీరు ఉండవద్దు. అక్కడే మాట్లాడుతున్నాడు, మనుషులకు కనబడవాలని అన్నారు. కొంతమంది మనుషులకు కనబడవాలని చేస్తారంట ప్రార్థన. చూడండి పిల్ల, మనుషులు ఇదాలని ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎంత మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి కనబడేదంటే ప్రార్థన చేయాలి. మనం ఎవరికి కనబడేదంటే ప్రార్థన చేయాలి, దేవుడికి కనబడేదంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే
మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే ఆ దేవుడు మనకు జవాబిస్తాడు. ఏమిస్తాడని చెప్పండి. అక్కడ రాయబడిన మాట, కొంతమంది మనుషులు కనబడాలని చేస్తారంట. అయితే మీరు అలా ఉండొద్దని చెప్పాడు. సమాజ మందిరంలో కొంతమంది సమాజ మందిరాలు మైకులు పెట్టి గట్టిగా చేస్తారు. ఇంటికాడ అసలు చేయరు ప్రార్థన. వాళ్ళు మందిరాలు మైకులో చేస్తారు కానీ అందరు వినపడాలని. కానీ ఇంటికాడ ప్రార్థన జీవితం కానీ ఆ ప్రార్థనకు తగినట్టుగా బ్రతకటము కానీ వారి జీవితం ఉండదు. ఇక మందిరానికి వెళ్ళిన పోరకము, మనం ఇంటి దగ్గర ఒక రకంగా ఉంటారు. అంటే ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనకు తగినట్టుగా వారి జీవితాలు ఉండవు. కానీ మీరు అలా ఉండవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకొక మాట అక్కడే రాయబడింది, సమాజ మందిరంలో కాక వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేస్తారంట. వారికి ఇష్టమంటే అట్లా చేయటం. వీధి మూలం అంటే వీధి మూల నిలబడితే ఈ వలలో కనపడతారు, ఈ వలలో కనపడతారు, ఈ బజారంలో కనపడతారు, ఆ బజారంలో కనపడతారు. ఆ మూల నిలబడి ప్రార్థన చేస్తారు. అర్థం చేసుకుంటే ఎందుకంటే వీళ్ళు మనుషులు మెప్పు కోరి చేస్తా ఉన్నారు, మనుషులు కనపడాలని చేస్తా ఉన్నారు, మనుషులు ఎంత బాగా చేస్తున్నారు అనిపించుకోలేదు. కానీ కాదు, మనం ఎలా ప్రార్థన చేయాలో దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తాం మన ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఈ రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా మన గదిలోనికి వెళ్ళి ఏమి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని పరిస్థితులన్నీ చూసుకొని ఇంకో పని అంతా జరిగించేసి, ఇక నా పనులు ఇప్పుడు పిల్లవాడు వస్తాడు, మా ఆకలి భర్త వస్తాడు, అన్నం పెట్టి అంటాడు, ఇంకా ఏదైనా పనులు ఉన్నాయి, అన్ని పనులను తొందరగా ముగించుకొని, ఎందుకంటే ప్రార్థనకు ఆటంకం లేకుండా. ఈ ఉపవాస దినాలు చాలా మంది చేస్తా ఉన్నారు, కానీ ప్రార్థనకు ఆటంకం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు వినండి. ప్రార్థనకు ఆటంకం లేకుండా కుటుంబాలు అన్ని పనులు త్వరగా చేసుకొని 12కి అయిపోయి 11కి తొందరగా అయిపోయి 1 గంట సమయాన్ని చూసుకొని అయినా తలుపు వేసుకొని ఇంట్లో కూర్చొని రహస్యమందు చూసి దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడే రాయబడిన 6వ వాక్యంలో, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు. తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి, రహస్యమందు చూచు నీ తండ్రి చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడండి. చూచుచున్న దేవుడు నేను ప్రకటించిన దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయన చూచుచున్న దేవుడు అండి, ఈయన చూసే దేవుడు. చూడండి, అక్కడేమో ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నటి వారిని చూస్తా ఉన్నాడు దేవుడు. వారిని పోషించిన దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు నా మీరు తిరుగుబాటు చేస్తున్నారే, నా మిత్రుడుగా పడ్డారే చూస్తున్న దేవుడు. ఇక్కడ ప్రార్థన చేసేవారిని కూడా చూస్తున్నాడు. రహస్యంగా తన ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ వారి ప్రార్థన చూస్తున్నాడు. ఒకటి, దేవునికి వ్యతిరేకంగా ఉండే వారిని దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ దేవునికి భయభక్తితో ప్రార్థన చేసే వారిని దేవుడు చూస్తున్నాడు. అయితే పిల్లరా, దేవునికి వ్యతిరేకంగా జీవించే వారికి తగిన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడికి ఇష్టకరంగా జీవించి దేవుని భయభక్తులు కలిగి నమ్మకంగా ప్రార్థన చేసేవారికి వారికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక్కడ చూద్దాం, ఆ మాట రాయబడింది. రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, మరియు మేము ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించు. వ్యర్థమైన మాటలు పలకొద్దు ప్రార్థనలో. వ్యర్థమైన మా సంభాషణ మీరు చేయవద్దు. వ్యర్థంగా మాట్లాడే మాటలు ప్రభు దగ్గర మాట్లాడవద్దు. ఎందుకంటే చాలా భయభక్తులతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా విశ్వాసంతో ప్రార్థన చేయాలా. అన్ని జనులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, దేవుని అసలు మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను దేవుని దగ్గర ఆయన కనపరుస్తూ మాట్లాడాలి. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తాం, ఒక అధికారి దగ్గరికి వెళ్తాం, ఏదైనా తన ద్వారా మనకి ఏదైనా పని కావాల్సి వస్తే ఎంత బతుకులాడతామో, ఎంత తగ్గించుకొని మాట్లాడతామో. ఆయన కూర్చేసుకుని పైన కూర్చొని మనం పైన కూర్చేసుకుని కూర్చొని కింద కూర్చొని అయ్యా నాకు ఇది కావాలన్నాడు నా చేతులు పెట్టుకొని ఇలా అడుగుతాం. అంతేకాదు ఎంత తగ్గింపు కలిగి ఉంటాము. అయితే మనం కూడా జీవం కలిగిన దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మోకరించి భయభక్తులతో చెరువు అయితే ఖచ్చితంగా చెరువు వేసుకోవాలి. ఎందుకంటే చెరువు ఖచ్చితంగా వేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని కనపరచాలి, దేవునికి అవమానకరంగా మనం జీవించకూడదు. మన భక్తి శ్రద్ధలతో కూర్చొని ప్రభువా నాకు సహాయం చేయ, ప్రభువా ప్రార్థన చేయాలి.
నీ కన్నీరు గార్చి చూస్తున్నాడు. నువ్వు ఎలా కూర్చొని ప్రార్థన చేస్తున్నావు చూస్తున్నాడు. నువ్వు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నావు అది కూడా చూస్తున్నాడు. కొంతమంది ఏదో ప్రార్థన చేసుకోవాలంటే చేసుకోవాలి. 30 రోజులు, 40 రోజులు, 20 రోజులు, 10 రోజులు, 5 రోజులు, 3 రోజులు ఇలా 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 సాగుతూ ఉంటారు ప్రార్థన. కానీ నువ్వు ఎన్ని రోజులు చేస్తున్నది ప్రాముఖ్యత కాదు, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యత. నువ్వు ఎలా ప్రార్థనలో కూర్చుంటున్నావు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఎలా ఏ మనసు కలిగి ప్రార్థన చేస్తున్నావు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చేవారు ఆయన చేస్తాడని, ఆయన వెతుకువారికి ఆయన ఫలం దయచేస్తాడని, ఆయన నమ్మి ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అందుకే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఆ మాట దేవుడు రాయించాడు. 6వ అధ్యాయంలోని 6వ మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 7వ వాక్యం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్వేషణలో వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు. తర్వాత
మనిషి పెట్టుకుంటారు, వాళ్ళ చేత కఠినమైన పనులు చేపిస్తున్నారు. పనికి తీసుకుపోతారు, పొలానికి తీసుకుపోతారు, పొలానికి తీసుకుపోతే కఠినమైన పనులు చేపిస్తున్నారు. సమయము 4 గంటలకు వాళ్ళ టైం వరకు 4 గంటలకు చేపిస్తున్నారు. 5 గంటల సమయం 5:30 గంటలకు కూడా చేపిస్తారు. కఠినమైన పనులు. పిల్లలు చూడండి, ఇలా మీరు పనులు చేయిస్తున్నారు వాళ్ళతో. అందుకే నేను చూడట్లేదు, అందుకే మీరు ప్రతిఫలము పొందట్లేదు అని నేను వాక్యం సెలవిస్తుంది. మీరే అడుగుతున్నారు, మేము మా హృదయంలో ఆయాసపరుచుకుంటుంటే, మేము ఉపవాసం ఉంటుంటే ఎందుకు చూడము అంటే ఆయన చెప్తున్నాడు, మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ పరివారంతో కఠినమైన పనులు చేపిస్తున్నారు, అందుకే మీరు ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నారు. అక్కడ రాయబడిన మాట 4వ వాక్యం, మీరు కలహపడుచు, కలహాలు ఎప్పుడు చూసిన కలహం, ఈ వాళ్ళతో కలహం, ఈ వాళ్ళ కుటుంబంలో నివసిస్తున్నారంటే ఒక చోట కలహాలు, అందరితో పని చేసే దగ్గర కలహాలు, ఎవరితో బట్టి వాళ్ళు కొట్లాట్లే, ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరితో కొట్లాట్లే, కలహాలే. ప్రభువుని ఎరగక ముందు ఏమో కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. శత్రువులను సైతం ప్రేమించాల్సిందే. అయితే వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు కానీ వీళ్ళు కలహాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయండి, కలహపడటం కొట్లాడటం వాళ్ళ జీవితంలో ఉన్నాయండి. అని అంత మాత్రం వివాదం ఉంది వాళ్ళ జీవితాల్లో, వివాదాలు ఎక్కడ పెట్టే గొడవలేగా వివాదాలు ఉన్నాయండి. వివాదాలు చేయొచ్చు, అన్యాయముగా వాళ్ళ జీవితంలో ఏముందండి, అన్యాయం అనేది ఉంది, న్యాయం లేదండి. పేరుకు మాత్రం ఉపవాసం ఉంటున్నారు కానీ వాళ్ళ జీవితంలో అన్యాయంతో నింపబడినారు. ప్రతిదీ మోసమేగా. చూడండి, అన్యాయంగా బుద్ధులాడుచు ఉపవాసం, ప్రతి ఒక్కరిని గొడవలే, అన్యాయంగా గొడవలు, అన్యాయంగా. ఇలా చూడండి, అందుకు దేవుడు వారిని చూడకుండా తినకుండా ఉన్నారు కానీ, నీళ్లు తాగకుండా ఉన్నారు కానీ, ఉపవాసం అని అనుకుంటున్నారు కానీ దినాలు గడిచిపోతున్నాయి. 30 రోజులు పోతున్నాయి, 40 రోజులు పోతున్నాయి, 50 రోజులు పోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ వాళ్ళ ప్రార్థనకి ఎందుకు ప్రతిఫలం పొందలేకుండా ఉన్నారంటే వాళ్ళ జీవితాలలో ఈ లక్షణాలు ఉన్నాయని దేవుడు రాయించాడు. పిల్లలు చూడండి, అన్యాయం అనేది వాళ్ళ జీవితంలో ఉంది. కాబట్టి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? 4వ వాక్యం చివరగా, మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఉపవాసం అనేది పరమందున దేవునికి వినబడేటట్టుగా ఉపవాసం ఉండాలంట. వాళ్ళు ఎవరికి వినబడేటట్టు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు పరమందున దేవునికి వినబడేటట్టు ప్రార్థన చేయండి. ఎవరికి వినబడేటట్టు చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళకి వినబడేటట్టు, వీధిలో వాళ్ళకి వినబడేటట్టు, గ్రామంలో వాళ్ళకి వినబడేటట్టు, అందరికి వినబడేటట్టు చేస్తున్నారు. కానీ చూడండి ఎవరికి వినబడేటట్టు చేయాలి చెప్పాలి, ఎవరికి వినబడేటట్టు చేయాలి? రహస్యం ముందు చూసి తండ్రికి వినబడేటట్టు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి వినపడాలంటే గట్టిగా మైకి పెట్టాలా? మైకి పెట్టి ఆయన వింటాడా? ఎట్టింటాడు? 59 రాయబడింది యెషయా గ్రంథం 59:1. మీ దోషము మీకు దేవునికి అడ్డంగా వచ్చాను. యెషయా గ్రంథం 59 3వ లైన్లో, మీ దోషము మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాను. అక్కడ ఫస్ట్ మాట, రక్షింపలేనకున్నట్లు యెహోవా హస్తము కృచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం. ఎందుకు వినడం లేదు ఆయన అంటే ఆయన చెవులేం మందమే కాదు, ఆయనకేమి చెవుడోడే కాదు. పిల్లరా, ఆయనకేమి నువ్వు మాట్లాడేది వినపడక కాదు. ఎందుకు ఆయన నీ ప్రార్థన వినకుంటున్నాడంటే మీ దోషము మీరు మీ దేవునికి అడ్డంగా. ఇది కథ, ఇది కారణం. మీ దోషం అడ్డం వచ్చినాయి. మీరు బహుగా ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన దేవునికి అడిగిపోదు. ఎందుకంటే దోషాలు అడ్డం వచ్చినాయి. మీరు చేసిన అన్యాయం, మీరు చేసిన అక్రమం, మీరు చేసిన మోసం అవన్నీ అడ్డం వచ్చినాయి. వాటి విషయంలో మీరు పశ్చాత్తాపడి ప్రభువును క్షమించాలని అడిగి ప్రభు రక్తంలో కడుక్కుంటే ప్రతి దోషాన్ని ఆయన తొలగిస్తాడు. మీ ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడే 2వ వాక్యం రాయబడింది యెషయా గ్రంథం 59:2, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. ఆయన ఎందుకై ఆలకించకున్నాడంటే మీ పాపములంట ఆయన ముఖం మరుగు చేసేసింది. పాపములు అడ్డుకుంటా. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటో మీకు తెలిసిన కాడికి ఒక్కొక్కరు అడుగుతారు, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి సార్? పాపం అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి తొలగిపోయేదే పాపం. దేవుడు వద్దు అని అనుకోండి, ఈ పని వద్దు చేయగా అని అనుకుంటుంది. చేతి ఏమంటారు
అది దాటిపోయినామంటే అదే పాపం చేస్తుంది. చూడండి, దేవుడు ఏదైనా వరంలో అన్ని వృక్షఫలం నాటించి ఇదిగో ఈ మంచి చెడ్డ తెలివినిచ్చి ఫలవృక్షం నాటాను, దీన్ని మీరు కనీసం ముట్టవద్దు, తాగవద్దు, కనీసం తీసుకొని తినవద్దు అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే ఇప్పుడు సైతాన్ వచ్చింది 3వ అధ్యాయంలో, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో వచ్చి ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట అంటే చూడండి, పిల్లలు వాడు జ్ఞాపకం చేస్తారు. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 2వ వాక్యం. అందుకు శ్రీ ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు చెప్పినాడు మాట చెప్తుంది, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పాడు. ఒకటి, మీరు తిన్నారంటే సస్తారు. మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినారనుకోండి, దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని తినొద్దని దేవుడు చెప్పాడు. దేవుడు తినొద్దన్న పనులు ఇప్పుడు సాతాను చేయబడుతుంది. సర్పంలోనికి వచ్చి సర్పం మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతుంది చూడండి, సర్పం ఏం మాట్లాడుతుంది ఆ మాట జ్ఞాపకం చేస్తున్నారు. సర్పము 4వ వాక్యం, అందుకు సర్పం మీరు సావనే సావరు. చూడండి, ఇప్పుడు అమ్మవారి బాధ, మీరు సావే సావరు. ఎటువంటి చూడండి, దేవుడేమో సస్తానని చెప్తే అపవాది వచ్చి ఒక మాట చెప్తుంది, మీరు సావనే సావరు. ఎట్లా బోధిస్తుందో చూడండి. ఇప్పుడు రోజు వచ్చి బోధిస్తాం, రోజు మీరు సావనే సావరు, మీరు సావనే సావరు, చిడు ఏం కాదు. అయితే ఎంత చెప్పినా తినకుండా అవ్వ. చూడండి పిల్లలు, ఎంత చెప్పినా పాపం చేయకుండా, ఎంత చెప్పినా ఎంత నూరి పోసినా వినకుందని ఇప్పుడు ఒక మాట నేర్చుకొని వచ్చింది. ఇక ఏం మాట అంటే, మిమ్మల్ని ఎందుకు తినవద్దన్నా అనుకున్నావు దేవుడు, ఇప్పుడు అవకాశం కలుగుతుంది. ఏమో రహస్యము ఉందే, మమ్మల్ని తినొద్దు అన్నది ఏదో రహస్యం ఉంది, అది దేవుడు మాట్లాడకుండా ఈ సర్పానికి దేవుడు చెప్పినట్టున్నాడు. చూడండి పిల్లలు, ఎవరికి చెప్పినాడు? సర్పానికి దేవుడు చెప్పినట్టున్నాడు. అందుకే వచ్చిన చెప్తున్నట్టుంది. దాంట్లో రహస్యం ఉంది కాబట్టి దేవుడు మాకు అది బయలుపరచలేదు, దాన్ని అతనే పెట్టినాడు. ఇప్పుడు ఏమో చెప్తున్నది సత్యం అని, దేవుని సత్యాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం. వేసే మార్గం, వేసే సత్యం, వేసే జీవం అన్నాడు. ఆయన మాట సత్యం, కానీ ఆయన మాటను పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరి మాట వింటున్నారంటే సావనే సావరు, సావనే సావరు అంటుంటే ఎంతవరకు వినకుండా మీ మాట ఎంతవరకు వినకుంటే ఒక రహస్యం చెప్తా ఉంది. ఏం రహస్యం అంటే ఒక తప్పుడు ఆలోచన చెప్తాను. చూడండి 5వ వాక్యంలో, ఏదనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిన, ఒకటి మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంది దేవునికి తెలియదు. అందుకు చెప్పినాడు దేవుడు, దేవతల వలె ఉంటారు మీరు. ఇప్పుడు ఒక కన్ను ఇంకా బయలు ఎమ్మటే నేను దేవతల వలె తిన్నా, దేవతల వలె తిన్నా, అందుకు దేవుడు తినొద్దన్నాడు. ఇప్పుడు ఏ కాడికి ఆశ కలుగుతా ఉంది, ఆశ చూపిస్తా ఉంది అపవాది. చూడండి పిల్లరా, పాపం గురించిన ఆశ. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను మీరిపోయి ఆలోచన తెప్పిస్తా ఉంది అపవాది. ఈ రోజుల్లో కూడా దేవుడు చెప్పినటువంటి మార్గములు వెళ్ళకుండా, దేవుడు చెప్పిన ప్రార్థన జీవితాన్ని సాగించకుండా మనుషులు ఏదైతే పద్ధతులు ఏర్పాటు చేసే మనుషుల పద్ధతుల దైవోపదేశం బోధిస్తూ ఉన్నారట, వ్యర్థంగా ఆరాధిస్తున్నారట. మనుషులు కల్పించినటువంటి వాటిని మనుషులు నిర్ణయించి చేసిన పద్ధతులు పట్టుకొని ముందుకు పోతున్నారు, కానీ దేవుని వాక్యం చెప్పేసి సాగించుకున్నారు. దేవుడు చెప్పిన పద్ధతులు పాటించుకుంటారు, కానీ మనకు దేవుడు మాత్రం దేవుని వాక్యం మనం బోధిస్తాము. అపవాదైతే బోధించి 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 చివరికి దేవదూతల వలె తారనేసరికి ఆశ కలిగి ఆ పండ్లు తీసుకొని తినడానికి ఇష్టపడింది. తను తినడమే కాదండి, తన భర్త కూడా తీసుకుపోయి చేసింది. ఇప్పుడు దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చి సంచరిస్తా ఉన్నాడు. సంచరిస్తా ఉంటే దేవుని స్వరమైన పడతా ఉంది. దేవుని స్వరం పరిగెత్తినారు వీళ్ళు, పరిగెత్తి చెట్ల మధ్యలో దాక్కున్నారండి. ఎప్పుడు దేవుడు వస్తే డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వచ్చేవారు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవారు. ఈ రోజు రాలేక పరిగెత్తుతున్నారు, చెట్ల పొదల ప్రాంతంలో దాక్కొని భయపడిపోతున్నారు. ఆదాము ఎక్కడ అంటే ఎక్కడ ఆదాము ఎక్కడున్నాడు? చెట్ల
ఎందుకు దేవుని ఎదురుగా ఎందుకు రాలేకపోతున్నాడు? అని ఒక పాపం వచ్చేసి, పాపం అనేది తన జీవితంలో ఏదో చేస్తాడు. పాపం చేసే ఏ వ్యక్తి కూడా దేవుని ఎదురుకి సరిగ్గా రాలేడండి. పాపం చేసే ఏ వ్యక్తి కూడా ప్రార్థన చేయడండి. ఒక భక్తుడు చెప్పాడు, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి పాపము. చూడండి, రెండు లింక్ ఉన్నాయి. ఏమాట నేను చెప్పిన మాట మళ్ళీ మీరు అందరూ చెప్తారా? పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయడు, ప్రార్థన చేసే వ్యక్తి పాపము. ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి దేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారో వారు పాపం జోలికి వెళ్ళరిక ఏ సేవలకు పారిపోతారు. పాపం అనేది ఆవరించిన పట్టుకున్న విడిచి పెట్టుకొని పరిగెత్తుతారు. దేవునికి స్తోత్రం. ఇలారా ప్రార్థన లేదా జాగ్రత్త. నేను పాపం పట్టుకుని ప్రార్థన చేయకపోవడం ఒక పాపం. పాపం అంటే ఏమేమో అనుకుంటున్నారేమో. ఆజ్ఞను మీరడమే ఒక పాపం. ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పాపమే. దేవుడు ప్రార్థన చేయమని చెప్తే అది ప్రార్థన చేయకుండా ఉండడం కూడా పాపమే. పిల్లలు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ఇకనైనా మనం వాక్యానుసారంగా జీవించాలి. అక్కడ ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాం. 7వ వాక్యం చదువుకున్నాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి కచ్చడములుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు అంజూరపు ఆకులు, అంజూరపు చెట్టు చూసినారమ్మా? అక్క అంజూరపు చెట్టు చూసినారా? అంజూరపు పండును చూసినారా? అంజూరపు పండు, అంజూరపు ఆకులు చూసినారా? అయితే వీళ్ళు అంజూరపు ఆకులు ఆ కచ్చడములుగా చేసుకున్నారు. అయితే వీరికి ప్రభు మళ్ళా పిలిచి ఎందుకు రాలేకపోతున్నారు మీరని దేవుడు అడిగి ఒక్కొక్కరు వారు చేసిన పనిని బట్టి వారికి దేవుడు ఏం చేసినాడంటే కొన్ని విధిస్తూ వచ్చినాడు. ఆదాముకేమో నువ్వు బ్రతుకు తినమని చెమటోర్చి కష్టపడి నువ్వు బ్రతుకు పనిచేసి బ్రతకాల్సిందే. స్త్రీకైతే నువ్వు ప్రసవ వేదనతో పిల్లలు కావాల్సింది. పాముకైతే పట్టుతో బాకి మందు తిని నువ్వు బ్రతకాల్సింది. పిల్లరా ఇవి కొన్ని దేవుడు ఆజ్ఞాపించినాడు. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే దేవుని మాటలు మీరు నాకనే. మనకి కష్టాలు ఎప్పుడు వచ్చినాయంటే మానవుడికి ఈ భూమి దున్ని దుక్కి నుంచి పైరు పండించి ఇదంతా ఎందుకు తెచ్చుకున్నాడంటే పిల్లరా అంటే దేవుడే పోషిస్తా ఉన్నాడు, దేవుడు ఆశీర్వాదిస్తా ఉన్నాడు. అయితే ఈ ఆశీర్వాదకరమైన లైఫ్ నుండి పక్కన రావడానికి కారణం ఏంటంటే ఆజ్ఞను మీరాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని ఆజ్ఞను మేరక దేవుని వాక్యానుసారం నిలిస్తే ఎంత మంచిది. దేవునికి స్తోత్రం చెప్పాలి. అక్కడ చివరి భాగం నేను జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 23వ వాక్యం ఆదికాండం. దేవుడు యెహోవా అతను ఏ నేల నుండి తీయబడిన దాన్ని సిద్ధపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసినాడు. మొదటిగా పంపివేసినాడనే మాట చూస్తాం. 24వ వాక్యంలో అక్కడే రాయబడింది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి మొదటిగా పంపివేస్తే పోకపోతే నువ్వు వెళ్ళిపోరాని వెళ్ళగొట్టినాడు. చూడండి, ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే జీవవృక్ష ఫలం అక్కడ ఉంది. ఆదాము మరణం వంటి వాడైనాడు. ఎక్కడ ఆ జీవవృక్ష ఫలం తీసుకొని తిని నిత్యము జీవిస్తాడు. ఎందుకంటే నిత్యము జీవిస్తాడు. ఇక ఆ పండుగ తిన్నాడంటే ఆ తోటలోనే ఉంది. నిత్యము జీవించే పరోక్షము కూడా దేవుడు నాటినాడు. చేతులు చాపి ఈ ఆదాము ఎక్కడ పండు తింటాడో ఎక్కడ నిత్యము జీవిస్తాడని దేవుడు వెళ్ళగొట్టినాడు ఆ ప్రాంతంలో. ఎందుకు దేవుడికి అంత కక్ష? ఎందుకంత దేవుడికి అంత ద్వేషం? ఎందుకు దేవుడు ద్వేషం ఉంది? దేవునికి కక్ష ఉంది, దేవునికి ప్రేమ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళగొట్టినాడు. అదేంటన్నా వెళ్ళగొట్టడం ప్రేమనా? వెళ్ళగొట్టడం పంపేయడం ప్రేమన అంటే ఎందుకు పంపేసినాడంటే తనలో ఏముంది? ఇప్పుడు పాపం ఉంది. తనలో ఏముంది? దేవునికి వ్యతిరేకమైనది ఉంది. అక్కడ దేవుని స్థలంలో దేవుని నిర్ణయించినటువంటి తోటలో పరిశుద్ధత ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా, దేవుని మందిరంలో పరిశుద్ధంగా ఉండాలా, దేవుని సాక్షి బిడ్డగా ఉండాలా. అందులో నేను ఎందుకు పంపించేసినాడంటే పిల్లలు చూడండి, ఎందుకు పంపించినాడంటే ప్రభు ఒక నిర్ణయం చేసినాడు. పంపించటమే కాదు, మరో నేను తీసుకొని వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను పంపించాను, ప్రేమ కలిగి పంపించాను. ఏదో ద్వేషంతోనో కక్షతోనో అసూయతో నేను పంపించడం లేదు, ప్రేమ కలిగి పంపించాను. ఎందుకంటే అతడు పాపంలో ఉన్నాడు. అతని జీవితం అంతా పాపం వచ్చేసింది.
మంచి చెడు అనేది వచ్చేసింది, తన జీవితంలో చెడు గుణాలు వచ్చేస్తాయి. ఇదంతా పోవాలంటే పరిశుద్ధ రక్తం అవసరం. ఏం రక్తం అవసరం అండి? పరిశుద్ధ రక్తం అవసరం. గొర్రెలు కోసిన, పొట్టేలు కోసిన, కోడి కోసిన ఏ దాంట్లో కూడా పరిశుద్ధత లేదు. ఆ వ్యక్తిని మరలా దాన్ని తీసుకొని రావాలంటే, ఆ తోటలోనికి మరలా తీసుకొని రావాలంటే పిల్లరా పరిశుద్ధత అవసరం. కాబట్టి ఎవరిలో ఎక్కిన పరిశుద్ధత లేదు. కాబట్టి పరమంతున్న దేవుడే, తయారు చేసిన దేవుడే అతని కోసం, అతని సంతానాన్ని కోసం, ప్రజలందరినీ రక్షించడం కోసం ఆయనే ఈ లోకానికి శరీరధారిగా యేసు అని నామములో ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకానికి వచ్చాడు, తన విలువైన రక్తాన్ని చిందించాడు. తన విలువైన రక్తాన్ని ఎవరు ఆశ్రయిస్తున్నారు వారందరి ప్రతి పాప దోషులను కడిగి వేసి పరిశుద్ధపరిచి తన బిడ్డలుగా మార్చుకొని ఇప్పుడు మరలా త్వరగా రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మరలా చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత బాధ ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో చూడండి. ఆయన అధనియాత్రలో నడిపించినప్పుడు కనీసం వారికి భోజనం అవసరమైతే భోజనం ఇస్తాము, నీళ్ళు అవసరమైతే నీళ్ళు ఇస్తాము, వాళ్ళ అక్కలన్నీ తీరుస్తూ ఉంటే అయితే వాళ్ళ అక్కలన్నీ తీర్చిన దేవుడికి వ్యతిరేకంగా ఎందుకంటే ఎంత బాధ ఉంటుందో చూడండి. నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం బలైపోయాడు, నీకోసం విలువైన రక్తాన్ని చిందించాడు. ఒక ప్రణాళికలో తోసివేయబడిన వ్యక్తిని, వెలివేయబడిన వ్యక్తిని మరలా రక్షించడం కోసం ప్రభు వస్తే ఆయనకు వ్యతిరేకంగా మరలా నువ్వు తిరుగుతూ ఉంటే, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుంది పిల్లలు. అందుకే యేసయ్య గ్రంథంలో ప్రభు మాట్లాడాడు, నాకు ఇష్టమైన ఉపవాసం ఏందో తెలుసా, నాకు ఇష్టమైన ఉపవాసం ఏందో తెలుసా అని అక్కడ మాట్లాడుతూ వచ్చిన 6వ వాక్యంలో దుర్మార్గులు కట్టిన కట్టును విప్పుటకు దేవునికి ఇష్టమైన ఉపవాసం, కాడిమాన మేపులు తీయుట దేవునికి ఇష్టమైన ఉపవాసం, బాధింపబడిన వారిని విడిపించుట ఇది దేవునికి ఇష్టకరమైన ఉపవాసం, ప్రతి కాడిని విరగగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవునికి స్తోత్రం చెప్పాలి. 7వ వాక్యంలో రాయబడింది, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకున్నటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఇది. ఇలా చాలా విషయాలు చెప్పాము. ఆయనకి ఇష్టకరమైన ఉపవాసం ఇది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయనకి ఇష్టకరమైన ఉపవాసం మనం చేయకుండా ఆయనకి వ్యతిరేకమైన ఉపవాసం చేసుకుంటూ ఎన్ని రోజులు మా ప్రార్థన వినలేదు, ఇంత దేవుడు నిలబడినామే, ఇంత ప్రభులు ఎదురు చూస్తున్నామే, మా ప్రార్థన ప్రతిఫలం రాలేదు, ఎదురు చూస్తే పిల్లరా ఇకనైనా అంటున్నాడు. 50 గ్రంథంలో 50 గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం. 50 గ్రంథం 2వ అధ్యాయం. నేను త్వరగా ముగిస్తాను ఇక, ఎందుకంటే మన సమయం 12:15 నిమిషాల వరకు. 50 గ్రంథం 2వ అధ్యాయం 50 గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం, పేజీ నెంబర్ 753. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఎవరిని రమ్మంటున్నాడండి? వ్యతిరేకంగా తిరిగిన వారిని, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారిని అరణ్యయాత్రలో దేవుడు నడిపిస్తా ఉన్నాడు. కావలసిన ప్రతిదీ ఇస్తా ఉన్నాడు. ఈ లోకం అనేది ఒక అరణ్యం లాంటిది. చెప్పండి, ఈ లోకం అనే అరణ్యంలో మనం జీవిస్తాము. ఈ లోక అరణ్యంలో జీవిస్తున్నప్పుడు మనం దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉంది మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ నా యొద్దకు రండి అంటున్నాడు. వచ్చిన వారిని ప్రభు అంటున్నాడు, యెహోవాకు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు నుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడు, మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు పిల్లల ఇకనైనా ప్రభు మీద వ్యతిరేకంగా ఉండేది మానుకొని, ప్రభు వ్యతిరేకంగా జీవించే విధానం మానుకొని ఆయన ఇష్టకరమైన ఉపవాసం మనం చేస్తే దేవుడు
దుర్మార్గులు ఏం చేస్తారు? దుర్మార్గులు చాలా మంది ఎవరిని మీరు ఏమన్నాడు? దుర్మార్గులు చూసినారు లేదు? ఎవరన్నా అని ఉంటారు, ఏదో నువ్వు ఇంత దుర్మార్గుడు నేను అనకలేదురా, ఇంత నమ్మించి మోసం చేస్తారు, నీవు దుర్మార్గుడు అసలు వేరొకరు లేరురా, నమ్మించి మోసం చేస్తాను. నమ్మించి బాగా ఉన్నాయి. తర్వాత చివరి అవకాశం ఇచ్చి నాకేం చేస్తారంటే మోసం చేస్తాను. మోసం చేస్తారు. నీ మీద ఆశలు పెట్టుకున్నానరా, ఎంత నమ్ముకున్నానరా, నేను మనోడు అనుకుంటాడే, కానీ ఇంత మోసం చేస్తావు నేను ఎప్పుడు అనగలేదు. ఇంత దుర్మార్గం పని చేయడానికి ఎంత వచ్చిందో నీకు మనసు అంటారు. ఇక్కడ అది మాత్రమే కాదు, ఇక్కడ రాయబడింది దుర్మార్గులు కట్టిన కట్టు ఇప్పుడు కొంతమంది కట్టేసి ఉంటారు. దుర్మార్గులు డబ్బు కోసం ఆశపడి, వీళ్ళ ఆస్తి కోసం ఆశపడి మంత్రగాల కాడికి చేరి కొన్ని దుర్మార్గ పనులు చేపిస్తారు. వాడు ఎక్కిపోతున్నాడు అనుకోండి, ఏ కాడికి వాడి ఆస్తి ఏ విధంగా చేత వాడి కాళ్ళు చేతులకు పడిపోయి వాడి ఆస్తి నేను సంపాదించుకున్నాను, వాడి ఆస్తి నేను రాబట్టుకోవాలి, వాడి ధనధాన్యాలు నేను అనుభవించాలి అని పిల్లల దుర్మార్గంగా ఆలోచన చేస్తూ కొన్ని కట్టు చేసి కట్టేసి ఉంటారు. అయితే చూడండి పిల్లరా, మనం ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు దుర్మార్గుడు కట్టిన కట్టుని తెగిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇంత శక్తిని ఇస్తున్నాడని ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఇస్తున్నాడంటే, చెవిటి దెయ్యము మూల దెయ్యము పట్టింది ఒకసారి. చెవిటి దెయ్యం ఏమి చెప్పినా వినపడదు, ఇంకా ఏమి చెప్పినా వినపడదు. మూల దెయ్యం పట్టింది. మూల దెయ్యం అంటే ఏం మాట్లాడుతుంది ఎదుటి వాడికి అర్థం కాదు, ఏం మాట్లాడుతుంది అర్థం కాదు, మనం ఏం చెప్తుందో వాళ్ళకి వినపడదు. ఆ దెయ్యం పట్టింది. తీసుకొని వచ్చినారు ప్రభు శిష్యులు, ప్రార్థన చేసినారు. ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తారు కానీ వినపడుతుంది కదా, శివుడు వినపడుతుంది, శివుడు తీయాలి వినపడుతుంది. మూగదయం ఏం చెప్పేది అర్థం కాదు. ఎంత ప్రార్థన చేసినా ఆ దెయ్యం బాలే. ఇక చివరికి ఏసయ్య గారికి తీసుకొచ్చినారు. తీసుకొని వస్తే, అయ్యా మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినాము, మీ శిష్యులు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ దెయ్యం బాలేదయ్యా, అయితే నా దగ్గరికి తీసుకురాని ఏసయ్య అంటే తీసుకుని వచ్చి ఆయన ఒక్క మాట గర్జిస్తే వెంటనే అందులో అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. అతను చక్కగా మాట్లాడగలుగుతున్నాడు, చక్కగా వినగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెవిటి దెయ్యం పట్టింది, మూగ దెయ్యం పట్టింది. అతని మాట్లాడలేకపోతున్నాడు మూగ దెయ్యం బట్టి, వినలేకపోతున్నాడు చెవిటి దెయ్యం బట్టి. దేవుడు స్వస్థపరిచినాడండి. శిశువులు వచ్చి అడుగుతున్నారు రహస్యంగా సార్ కూర్చొని, అయ్యా మేము ఇంత ప్రార్థన చేసినాం కదా, నువ్వు అధికారం ఇచ్చినావు కదా, కానీ మేము ఇంత ప్రార్థన చేస్తే ఎందుకు పోయా అంటే, ఇలాంటిది పోవాలంటే ఉపవాస ప్రార్థన వలన ఇది పోతుంది. ఏమి స్వాతంత్రం చెప్పండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇలాంటిది పోతుంది. అంటే ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో చూడండి, ఎంత శక్తి ఉన్నదో చూడండి. కాబట్టి దుర్మార్గ కట్టు ఇప్పుడు దుర్మార్గులు కొన్ని చేసి ఉంటారు, కొన్ని కట్టు వేసి ఉంటారు, కట్టు వేసి ఉంటారు. ప్రతి కట్టు తెగిపోతాయి. మనం ప్రార్థన చేసిన పడగల ఏ సున్నామంలో కుటుంబంలో కట్టిన ప్రతి కట్టు తెగిపోను కాకంటే మోగులేసి చుట్టూ కట్టింటారు. నిప్పు కానీ పొడవలు కానీ తీసుకొని పోయి ఇట్ట కట్టి ఇప్పుడు కట్టేవాడు ఇప్పుడు పెద్ద మానుందమ్మా, మాకు అర్థం చేస్తుంది, అర్థం. ఒక వ్యక్తిని తీసుకపోయి పెద్ద మానుకు కట్టినాడు. కట్టడానికి వాడు ఎంత చుట్టూ తిరగాల, మాను చుట్టూ తిరగాల. ఒక 50 తాళ్ళు తెచ్చి చుట్టూ కట్టేసినాడు. వాడు ఎన్ని రౌండ్లు తిరుగుంటాడు. 50 తాళ్ళు తెచ్చి మోపులేసి ఆ చెట్టుకు ఆ మనిషికి కట్టేసే ప్రయత్నం చేశాడు. చుట్టూ నాళ్ళ కాండు తల వరకు ఏడన్నా వినిపిసుకోపోతాడేమని చుట్టూ కట్టి 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 వాడు చుట్టూ తిరిగి వాడికి శ్వాస వచ్చేంత వరకు తిరిగి కట్టేసి ఉంటాడు. ఎవడన్నా వచ్చి పెద్ద షాట్ మంచిది మంచి కత్తి తీసుకొని బాగా పదును కలిగినది పైన ఒకసారి ఆ చెట్టుకు ముందు ఇట్లా వెళ్ళిలా తిప్పుకుండా పోయినవాడికి ఒకటే మొత్తం ఎగిపోతాయి. వీడు చుట్టూ తిరిగి మళ్ళా కడతాడు. వీడు కట్టుకుంటా పోతాడు, వీడు శాఖ తీసుకొని తెప్పుకుంటూ రావడం, వీడు కట్టుకుంటా పోతాడు, శాఖ తీసుకొని తెప్పుకుంటూ రావడం. ఇట్నే జరుగుతారు. చూడండి, అపవాది అనుసరణ ఏం చేస్తా ఉంటారంటే ఆ కుటుంబం పైకి రాదు, వాళ్ళు ఎక్కిపోకూడదు, ఎన్ని కట్టుకో ఎన్ని మాత్రం ఎన్నైనా చేసుకురాని. కానీ దేవుని పిల్లలు ప్రార్థన చేస్తానంటే దేవుడు ఏం చేస్తాడు, అగ్ని పంపించి ఖడ్గాన్ని పంపించి ప్రతి కత్తిని ఇంత దింపుతాడు.
ప్రభు ఇట నింపుకుంటూ వస్తుంటే వీడు చుట్టూ తిరిగి వీడు శ్వాస పోయి పడిపోవాల్సింది ఇక కట్టి 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 కట్టు కట్టడం తెగి కింద పడాల్సింది వాడు ఇక ఏంటంటే ఆయన ఎన్ని కట్టేసి కట్టినా కూడా ఎట్ట తెగిపోతుంది వాడికి అర్థం కదా దుర్మార్గు పెట్టిన కట్టు విప్పుట ఇదే నేను కోరుకున్న ఉపవాసం అంటున్నా దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎవడెవడు దుర్మార్గుడు ఏం పనులు చేశాడో ఏ కుటుంబాలను బంధించినాడో ఆ కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయాలి. కుటుంబంలో కొంతమంది బంధకాలలో చిక్కుకొని పోయింటారు, తాగుడు వ్యసనాలకు బందీలైపోయింటారు, లోక ఆచార లోక పద్ధతులు బందీలైపోయింటారు, ఆ బంధకాలు చిక్కుకొని పోయింటారు. వారి కోసం మనం ఉపవాసం ప్రార్థన చేయాలా. ప్రతి కట్టు చెగిపోతారు, ప్రతి కట్టు తెంపేయబడతాయి, వారు విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు చప్పట్లు దేవుడు దేవుడు కోరుకున్న ఉపవాసమని యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 6వ వాక్యంలో ప్రభు మాట్లాడాడండి. 2వ లైన్ మాట్లాడాడు, కాడిమాను మేకులు తీయుట. కాడిమాను మేకులు, కాడిమానకు మేకులు ఎందుకు పెడతారు? కాడిమానకు మేకులు మీకు తెలుసా? తెలుసా ఎందుకు పెడతారు? కాడిమానకు మేకులు అంటే మీకు తెలుసా? కాడిమానకు మేకులు చూడండి పిల్లరా, ఇప్పుడు కరెంట్ మనకి మేకులు పెట్టారంటే ఇంకిట్ట దొరకడానికి వీల్లేదు, ఇట్ట దొరకడానికి కాడిమానుకు మేకులు కొట్టి పెట్టాడంటే నువ్వు ఇట్ట దొరకడానికి ఉండదు, ఇట్ట దొరకడానికి ఉండదు. ఇంకా కొంతమంది మేకులు కొట్టేసి ఉంటారు నీ జీవితానికి, ఇంకా నువ్వు ఎటు కదలాలని కదలు, ఎందుకంటే మేకులు కొట్టారు. అయితే ఉపవాస ప్రార్థన ద్వారా కాడి మేకులు తీసివేసే అధికారం దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరైతే నువ్వు ఇట్ట దొరకకుండా కాడి మనకు మేకులు వచ్చి కొట్టి నిన్ను ఫలించకుండా నువ్వు ముందుకు జరగకుండా నిన్ను చేసి బంధించినారు, ప్రతి ఒక్క మేకులు దేవుడు ఏం చేస్తాడంట? ఈ ఉపవాస ప్రార్థన మేకులను దేవుడు తీసి పడేస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఇన్ని మేకులను పట్టకని దేవుడు తీసి పడేస్తుంటాడు. నువ్వు చక్కగా ముందుకు సాగవచ్చు. ఇంకా ఇంకొక మాట రాయబడింది, బాధింపబడిన వారిని విడిపించడం. కొంతమంది బాధించబడతా ఉంటారు కుటుంబ సభ్యులు, అప్పుడు వారితో బాధించబడతారు, కుటుంబ సభ్యులు బాధించబడుతుంటారు, నరక యాతన అనుభవిస్తుంటారు, నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో రోధిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఇక నాకు ఇక చచ్చిపోతే కలిసి పీకులు అనుకుంటారు. పిల్లరా ఏం అక్కర్లేదండి, ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాసం నుంచి దేవుని మీద అడగండి, దేవుని మీద ఆధారపడండి. బాధింపబడిన వారిని ఆయన విడిపిస్తాడని దేవుడు తెలుస్తా ఉంది. ఎవరైతే నిన్ను బాధిస్తున్నారు, ఎవరైతే నిన్ను ఇబ్బంది పడుతున్నారు కుటుంబంలో, వారికి మంచి మనసు దేవుడు ఇస్తాడు, వారి పథకాలను దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట రాయబడింది, ప్రతి కావాడిని వెనకబడుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం. కాబట్టి నీ ఆహారం ఆకలి వారికి పెట్టాలని నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోవద్దు. నీ రక్త సంబంధి ఎవరైనా ఉన్నారనుకోండి, ఏదైనా నిన్ను అడిగినారనుకోండి, ముఖం తిప్పుకొని వెళ్ళిపోవద్దు. నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు విను, వాళ్ళు చెప్పేది మొదటిగా నువ్వు వినాలి, ప్రార్థన వాళ్ళ గురించి నువ్వు చేయాలి. ముఖం తిప్పుకొని పోవద్దు. ఇక వస్తున్నాను అనుకో, ఇట్లా తిప్పుకొని పోవద్దు. నేను వాళ్ళతో పలకను, వాళ్ళని మాట్లాడను, వాళ్ళని పలకరించను, ఇట్లాంటి ఉండకూడదు. అందరిని పలకరించుకోవాలా, అందరితో ప్రేమ కలిగి ఉండాలా, అందరితో దేవుని ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమిస్తారని చెప్పండి. నీ ముఖం తిప్పుకోవద్దని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎవరితోనే మాట్లాడతా కానీ ఒక అక్క చెప్తుంది, అట్లా ఏం చెబుతుంది అలా దేవుని దగ్గరికి పోయి నేను తను దేవునికి చెప్తాను. దేవుని దగ్గరికి అయినా నేను పోయి చెప్తాను, ఎవరైనా క్షమిస్తాను, వాళ్ళు మాత్రం నేను అని దేవుని దగ్గర పోయి చెప్తాను. ఎవరైనా ఒక రాజ్యం వచ్చినప్పుడు అక్కడ పిల్లలు ఆ మాట నాకు అసలు అర్థం కాలేక ఏదో వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడ వచ్చిందమ్మా అని పరలోక రాజ్యంలో దేవునికి పోయి చెబుతానంట. అదే నేను భూలోకంలో ఎవరితోనే మాట్లాడతాను, వాళ్ళని మాట్లాడను అని నేను దేవునితోనే మాట్లాడుకుంటాను. కానీ పిల్లరా తెలిస్తే లేక మాట్లాడతాం, కానీ ఏదో ఊరిలో జరిగింది, ఏదో ఊరిలో వాక్యం చెప్పి స్వార్థ చేసి మేము వస్తామంటే ప్రార్థన 40 దినాలు ఉపవాసం వస్తున్నాయి, మేము ప్రార్థన చేస్తామంటే నేను కొన్ని సంగతి ఇలా వాక్యం చెప్తే చివరిగా ప్రార్థన చేసి మేము వచ్చినప్పుడు చెప్తున్నాను.
అన్న ఎవరినైనా క్షమిస్తాను, వాళ్ళందరూ క్షమించాను. కావాలంటే దేవుని దగ్గరికి పోయినప్పుడు అప్పుడు దేవునితోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవా వాళ్ళు నాకు ఇంత అన్యాయం చేసినారు, ఇంత నన్ను ఇబ్బంది పెట్టినారు, ఇంత నన్ను మోసం చేసినారు, కాబట్టి నేను నీతోనే చెప్పుకుంటానని చెప్పాను. అక్కడ ఉండకూడదండి, అటువంటి అవకాశం అక్కడ ఉండదు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అందరినీ క్షమించాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని క్షమిస్తేనే నీ పాపములు కూడా క్షమించబడతాయి. ఇంకొక మాట రాయబడి ఇంకా మాట చదివి నేను ముగిస్తాను. ఇంకా వాక్య భాగం ముగించే ప్రయత్నం చేస్తాను. నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండాయు దిక్కుమాల భేదలను ఇంత చేర్చుకోవడం. దిక్కుమాల భేదం ఎలా చేర్చుకోవాలంట? ఇంత దిక్కుమాలను, తల్లిదండ్రులు లేని వాళ్ళను, అనాథలను వాళ్ళని ఏడ చేర్చుకోవాలంట? ఇంత చేర్చుకోవాలంట. పిల్లలు చూడండి, ఎంతో మంది రోడ్ల మీద కనపడతాం, ఎంతో మంది వాళ్ళు బాగా ఆత్మీయంగా ఎంతో మంది బ్రతకాలనుకుంటారు, కానీ వాళ్ళకి చేదోడు ఓదోడు ఉండేవాళ్ళు లేదు, సహాయం చేసేవాళ్ళు ఉండరు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దిక్కుమాల భేదాలను నీ ఇంటర్వ్యూ చేర్చుకో. దేవునికి స్తోత్రం. గొప్ప కృప మనందరికి దేవుడు దయచేయను గాక. ఇంట్లో చేర్చుకోవాలి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు మనకి వస్త్రం ఇవ్వాలి. వస్త్రం లేకుండా ఉన్నారనుకోండి, నువ్వు వాడుకునే వస్త్రములైన శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి తీసుకుపోయే వాళ్ళకు మీకు 4 జతలు ఉంటాయి, కనీసం ఈ ఉపవాస దినాలలో ఒక జత వస్త్రమైన నేను వారికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదండి, ఇది ఆయన ఇష్టమైనటువంటి ఉపవాసం అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అటు ఉపవాసం మనం చేస్తూ దేవుని ఇష్టాన్ని జరిగించే వ్యక్తులు మనం ఉండాలని దేవుని మార్పులను నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందరు త్వరలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో